మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది పరమ వాగ్దానం. మన ఆత్మీయ జీవిత పునాదులలో ఇది ఉంటుంది. న్యాయవంతుడు రక్షకుడైన దేవుని తట్టు చూస్తే చాలు, రక్షణ కలుగుతుంది. ఈ సూచన పాటించడం ఎంత సులభం. నా వైపు చూచి నా వైపు చూడండి అని దేవుడు మనుషులను అడుగుతున్నాడు. ఆయన మన దగ్గర నుండి కోరేది ఎంతైనా న్యాయ సమ్యతం. సృష్టించబడిన మనిషి తన సృష్టికర్త వైపు చూడాలని కదా. ఇంతవరకు మనం ఎటో చూస్తూ కూర్చున్నాం. అది విడిచి దేవుని వైపు మాత్రమే చూడవలసిన సమయం ఇప్పుడు మనకు వచ్చింది. ఆయన మన ప్రార్థనలను ఆహ్వానిస్తున్నాడు. మనకు రక్షణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క చూపు చాలు, మనం వెంటనే ఆయన వైపు చూద్దామా? ఆయన వద్దకు తీసుకుని వెళ్ళే గొప్పతనాలు, యోగ్యతలు మనలో ఏమీ లేవు. శిలువ మీద నుండి వెళ్ళి సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు వైపుగా పైకి చూద్దాం. ఆయన వైపు చూడడానికి ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాసతో కూడిన ఎలాంటి పనులు చేయక్కర్లేదు. మాటల చాతుర్యం కానీ జ్ఞానం కానీ అక్కర్లేదు. అపోస్తులు కానీ బలశౌర్యులు కానీ ఉండనక్కర్లేదు. మనకు అవసరమైన అన్ని విషయాలు ప్రభువులోనే ఉన్నాయి. వాటన్నిటి కోసం మనం ఆయన తట్టు చూస్తే ఇవన్నీ మనవే అవుతాయి. మనం రక్షింపబడతాం. దేవునికి దూరంగా ఉన్నవారులారా, ఇలా చూడండి. భూదిగంత నివాసులారా, ఈ దిశగా మన చూపులు త్రిప్పుకుందాం. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సూర్యకిరణాలు చూస్తూ సూర్యకిరణాలు బట్టి సంతోషించినట్లుగా నరక ద్వారాల దగ్గర మరణపు అంచుల్లో నిల్చున్న వారారా, ఒక్కసారి ఆయన వైపు చూచి దేవుని వెలుగును, పరలోకపు జీవాన్ని, ప్రభు యొక్క జీవాన్ని పొందుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేమందరము మీ వైపు చూచి మీరిచ్చే పరలోకపు దీవెనలు పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మేమందరము మీ వైపు చూసి రక్షింపబడ్డానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మానవాళంతా మీ వైపు చూచి మీరిచ్చే పరలోకపు బాధ్యతను పొందుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడాలని మీ పాద సేవకుడిగా మీ పాదాలు పట్టుకుని మీ బంగారపు పాదాలు ముద్దాడుతూ మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇవ్వండి. గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి.
ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.